వెల్కమ్ బ్యాక్ టు టెంప్టింగ్ బౌల్స్, ఇండియాస్ టేస్టీ అండ్ హెల్తీ రెసిపీస్. నేను మీ సిరి సంతోష్. టెంప్టింగ్ బౌల్స్ లో ఈ రోజు కార్తీక మాసం స్పెషల్ ఉసిరికాయ పులిహోర ఎలా చేసుకోవాలో చూపిస్తాను. అన్ని పులిహోరలకి రారాజు ఈ ఉసిరికాయ పులిహోర. రుచికి గాని ఆరోగ్యానికి గాని దీనికి సరిసాటి మరొకటి లేదు. బెస్ట్ ఇమ్యూనిటీ బూస్టర్ లా పనిచేస్తుంది. క్విక్ గా అయిపోతుంది, బట్ చాలా టేస్టీగా ఉంటుంది. లంచ్ బాక్స్ కి కూడా పర్ఫెక్ట్ రెసిపీ. మరి రెసిపీ స్టార్ట్ చేసేద్దామా? ఫస్ట్ ఒక 6 మీడియం సైజ్ ఉసిరికాయల్ని శుభ్రంగా కడిగి తీసుకోండి. వీటికి లోపల గింజల్ని తీసేసి ముక్కలుగా కట్ చేసి మిక్సీ జార్లో వేసుకోండి. దీన్ని మెత్తగా పేస్ట్ చేసుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఒక కడాయిలో 3 టేబుల్ స్పూన్స్ వేరుశనగ నూనె హీట్ చేసుకొని ఇందులో 1 టీ స్పూన్ ఆవాలు, 3 టేబుల్ స్పూన్స్ జీడిపప్పు, 2 టేబుల్ స్పూన్స్ వేరుశనగ పప్పు, 2 టీ స్పూన్స్ పచ్చిశనగపప్పు, 2 టీ స్పూన్స్ మినప్పప్పు వేసి ఒక 2 నిమిషాలు పప్పులను కొద్దిగా వేగనివ్వండి. పప్పులన్నీ కొద్దిగా వేగిన తర్వాత 4 పచ్చిమిర్చి చీలికలు, ఒక 5 ఎండుమిరపకాయలు, 1 టీ స్పూన్ సన్నగా తరిగిన అల్లం, కొద్దిగా కరివేపాకు వేసి మరో 2 నిమిషాలు మీడియం ఫ్లేమ్ మీదే వేగనివ్వండి. వీటితో పాటే కంపల్సరీ 1 టీ స్పూన్ ఇంగువ వేసుకోండి. ఈ పులిహోరకి ఇంగువ అస్సలు స్కిప్ చేయకూడదు. ఈ ఉసిరికాయ పులిహోరకి టేస్ట్ అంతా ఇంగువతోనే వస్తుంది. మరి ఇక్కడ నేను వేయలేదు కదా అనుకోవచ్చు, బట్ వీడియో షూట్ చేసేటప్పుడు చిన్న మిస్టేక్ వల్ల ఇంగువ వేయడం స్కిప్ అయిపోయిందండి. సో సపరేట్గా నేను తర్వాత యాడ్ చేయడం జరిగింది. సో మీరు మాత్రం ఈ స్టేజ్లో ఇంగువ యాడ్ చేసుకోవడం మర్చిపోకండి. ఇలా పచ్చిమిర్చి కూడా చక్కగా వేగిపోయిన తర్వాత ఇందులో బ్లెండ్ చేసి పెట్టుకున్న ఉసిరికాయ ముద్దను వేసి 1/2 టీ స్పూన్ పసుపు కూడా వేసి ఒక 4-5 నిమిషాలు ముద్దలోని పచ్చి వాసన పోయే వరకు ఫ్రై చేసుకోండి. 4-5 నిమిషాలకి ఉసిరికాయ ముద్ద చక్కగా వేగిపోతుంది. ఇలా వేగిన తర్వాత ఇందులో 1 కప్పు పొడి పొడిగా ఉడికించి పెట్టుకున్న రైస్ ని వేసి 1.5 టీ స్పూన్ సాల్ట్, 1 టీ స్పూన్ నిమ్మరసం, చిటికెడు పంచదార వేసి మొత్తం బాగా కలపండి. ఫైనల్ గా సన్నగా తరిగిన కొత్తిమీరని చల్లి బాగా కలిపి స్టవ్ ఆఫ్ చేసేయండి. అంతే, ఉసిరికాయ పులిహోర రెడీ. ట్రస్ట్ మీ, ఒక్కసారి దీని రుచి చూసారంటే అస్సలు ఇంకా వదిలిపెట్టరు, అంత బాగుంటుంది. ఉసిరికాయలు ఓన్లీ వింటర్ సీజన్ లోనే దొరుకుతాయి కదండి. సో ఈ సీజన్ లో ఉసిరికాయ పులిహోరని మాత్రం అస్సలు మిస్ చేయకండి. తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసి ఎలా ఉందో మాకు కామెంట్ చేసి చెప్పండి. ఇలాంటి మరిన్ని రెసిపీస్ కోసం టెంప్టింగ్ బౌల్స్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. టెంప్టింగ్ బౌల్స్ ఫేస్బుక్ అండ్ ఇన్స్టాగ్రామ్లో కూడా ఫాలో అవుతూ ఉండండి. మరో మంచి రెసిపీతో రేపు మార్నింగ్ మళ్ళీ కలుద్దాం. అంతవరకు ఈట్ హెల్దీ, స్టే హెల్దీ.